రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, అదేవిధంగా శాశ్వత మిత్రులు అనే డైలాగ్ చాలా సార్లు వినే ఉంటాం మనం. సో తాజాగా ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలన్నీ చూస్తుంటే ఏం ఫీల్ కలిగినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే తిరుమల లడ్డు కల్తీ నేపే జనసేనాని చేసిన వ్యాఖ్యలకు రకరకాల అర్థాలు తెరపైకి వస్తున్నాయి. వాటిని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారనేది చూస్తే ఒకసారి ఈ లడ్డు కల్తీ విషయంలో జగన్ పేరు చెప్పకుండా తెలిసి చేసి ఉండకపోవచ్చని టీడీపీ పాలక మండలి అధికారులే ఈ తప్పిదానికి పాల్పడి ఉండొచ్చని ఆయన అన్నారన్నమాట. అంటే ఇండైరెక్ట్‌గా. అంతేకాదు ఆలయాల కూల్చివేత సహా అనేక అంశాలపై తాను ఏనాడు జగన్‌ని డైరెక్ట్‌గా తప్పు పట్టలేదని అన్నారాయన. జగన్ స్వయంగా కావాలని ఈ తప్పుకు పాల్పడి ఉండకపోవచ్చని అన్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కాలంగా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలన్నీ తూచినట్లుగా అయితే మాట్లాడారాయన. ఈ మాటలన్నీ ఆయన యథాలాపంగా అనలేదు. కావాలనే ఇంటెన్షన్‌గానే అన్నారన్నమాట. అందుకే 2, 3 సార్లు చెబుతూ మళ్ళీ మళ్ళీ అన్నారన్నమాట. సో తద్వారా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలకు జనసేన దూరం జరుగుతోందనే సంకేతాలు ఇచ్చేశారు. సో ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అమాయక నేత ఏం కాదు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనక పెద్ద వ్యూహమే ఉంటుంది. అందుకే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతుంది. ఒక కోణం ఏంటంటే లడ్డు కల్తీ విషయంలోని పంది కొవ్వు, అదేవిధంగా గోకొవ్వు కలవలేదు కాబట్టి అలా కలిశాయి అని అదే పనిగా ఆరోపణలు చేసిన టీటీడీకి అది నెగెటివ్ అయింది కాబట్టి, ఆ నెగెటివ్ తమ పార్టీకి రాకుండా, అంటకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ జనసేన అదేవిధంగా ఆ విమర్శల నుంచి దూరం జరుగుతుందని అలా వైసీపీకి టార్గెట్ అవ్వకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారనే విశ్లేషణ తెరపైకి వస్తుందన్నమాట. సో దానివల్ల భవిష్యత్తులో రాజకీయ వైరుధ్యం అనేది టీడీపీ అదేవిధంగా వైసీపీ మధ్య ఉంటుంది. జనసేన 2 పార్టీలతోనూ శత్రుత్వం లేకుండా కొనసాగే ఛాన్స్ ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్‌లో ఒకవేళ కలిసిపోవచ్చు చెప్పలేం. అప్పుడే మీకు ఇలా అతిశయోక్తి అనుభవించొచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటున్నారు చాలామంది. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండిట్లోనూ ఏది అధికారంలోకి రావాలన్నా ఇప్పుడు జనసేన కీలకం. ఎందుకంటే ఈ పార్టీకి 20% దాకా ఓట్లు ఉన్నాయి. పైగా ప్రజల్లో పాజిటివ్ ఫీల్ ఉంది. కాబట్టి ప్రభావం చూపిస్తోంది. 2014లోని జనసేన, టీడీపీ కలవడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీతో జనసేన కలవలేదు. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో మళ్ళీ టీడీపీతో జనసేన కలిసేసరికి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలను బట్టి జనసేన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి ప్లస్ అవ్వగలదని అనుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలా వద్దా అనేది డిసైడ్ చేయడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల టీడీపీకి జనసేన కీలక పార్టీ. సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీని వదిలేసి వైసీపీతో కలిస్తే అది వైసీపీకి ప్లస్ అవ్వగలదని విశ్లేషణ ఉంది. అయితే అలా పవన్ కళ్యాణ్ చేస్తారా అనేది ఇప్పుడు తెలీదు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తరచూ అంటూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ బట్టి జనసేన, టీడీపీ అదేవిధంగా 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాయి అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు అనే అర్థం వస్తుంది కూడా. మరో అర్థం కూడా వస్తోంది. 15 ఏళ్ల పాటు అయితే టీడీపీ లేదా వైసీపీతో కలిసి జనసేన కూటమి ముందుకు వెళ్లి అధికారంలో ఉండగలదు అని పవన్ అంటున్నారని చాలామంది అయితే చెబుతున్నారు. అనేక ప్రశ్నలైతే తెరపైకి వస్తుంది. మరి ఏమవుతుంది ఏంటనేది ఫ్యూచర్‌లో చూడాలి మనం. ఈయన చేసిన వ్యాఖ్యలు బట్టి అలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.